ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే మీకు రావడం జరిగింది. మీకు సాలరీ కూడా 59,600 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. ఆఫీస్ అసిస్టెంట్, అలాగే టెక్నీషియన్, అలాగే టెక్నికల్ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీరు ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, బీసీఏ, బీఎస్సీ పాస్ అయినా కూడా అయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి, అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేయొచ్చు. సో ఎవరైతే ఈ జాబ్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరిదాకా చూసి వెంటనే అయితే ఆన్‌లైన్‌లో అప్లై చేయండి. అండ్ మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయ్యి ఈ వీడియో పూర్తిగా చూడండి. సో మీరు గనుక ఈ వీడియోని ఇక్కడి దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి సో ఈ వీడియోని అయితే చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన నెహ్రూ సైన్స్ సెంటర్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద అయితే ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళైతే డిఫరెంట్ డిఫరెంట్ జాబ్స్ కి అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. టెక్నికల్ అసిస్టెంట్, అలాగే ఎడ్యుకేషనల్ అసిస్టెంట్, ఎగ్జిబిషన్ అసిస్టెంట్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్, టెక్నీషియన్ ఏ, అలాగే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మీకు సాలరీస్ కూడా 29,000 నుంచి 92,300 దాకా అయితే మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీకు జాబ్‌కి తగ్గట్టు మీకైతే సాలరీ పే స్కేల్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు శాటిలైట్ యూనిట్స్ అని చెప్పి ఇంకొక వేరే సైన్స్ సెంటర్స్‌లో కూడా అయితే మీకు ఉన్నాయి. ఇవి కూడా మీకు ఈ నెహ్రూ సైన్స్ సెంటర్ కింద అయితే మీకు వర్క్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు టెక్నీషియన్ ఏ, అలాగే ఇక్కడ కూడా టెక్నీషియన్ ఏ, ఆఫీస్ అసిస్టెంట్, అలాగే గోవా సైన్స్ సెంటర్‌లో టెక్నీషియన్ ఏ, అలాగే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్‌లో ఎడ్యుకేషన్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు కూడా అయితే మీకు ఉన్నాయన్నమాట. సో కాబట్టి తప్పకుండా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోండి. సో వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసరికి 16థ్ జూన్ లోపలైతే అప్లై చేయాలన్నమాట ఆన్‌లైన్‌లో. సో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాలంటే మీరు జస్ట్ గూగుల్ ఫార్మ్ ఉంటుంది. సో ఆ ఫార్మ్ అయితే మీరు ఫిలప్ చేయాలన్నమాట. సో ఏ సెంటర్‌కి ఆ సెంటర్ యొక్క గూగుల్ ఫార్మ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నెహ్రూ సైన్స్ సెంటర్‌కైతే ఇక్కడ మీకు గూగుల్ ఫార్మ్ ఇచ్చారు. అలాగే శాటిలైట్ యూనిట్స్ కూడా మీకిక్కడ అంటే రామన్ సైన్స్ సెంటర్ కూడా మీకు గూగుల్ ఫార్మ్ ఇచ్చారు. అలాగే రీజనల్ సైన్స్ సెంటర్ కూడా గూగుల్ ఫార్మ్ ఇచ్చారు. అలాగే గోవా సైన్స్ సెంటర్ కూడా గూగుల్ ఫార్మ్ ఇచ్చారు. డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ కూడా గూగుల్ ఫార్మ్ అయితే ఇచ్చారనమాట. సో వీటికి సంబంధించిన 5 గూగుల్ ఫార్మ్స్ అనేవి నా ఛానల్ వీడియో లింక్ కామెంట్ బాక్స్‌లో అయితే ఇస్తాను. సో అక్కడి నుంచి అది క్లిక్ చేసినట్లయితే మీకు అయితే ఆ ఫార్మ్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతాయి. సో ఏ ఫార్మ్‌కి ఆ ఫార్మ్‌లో అయితే మీరు అప్లై చేయాలనమాట. సో వీటికి సంబంధించిన ఇంకా మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి అవన్నీ కూడా అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తుందేంటంటే ఇది డీటెయిల్డ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, టెక్నికల్ అసిస్టెంట్‌కి మీకిక్కడ సాలరీ పే స్కేల్ కూడా మీకు 29,200 నుంచి అయితే మీకు 92,300 దాకా అయితే ఉంది. దాదాపు 59,600 పర్ మంత్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు డిప్లొమా పాస్ అయిన వాళ్ళందరూ ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. అంటే మెకానికల్ ఇంజినీరింగ్ గాని, కంప్యూటర్ సైన్స్‌లో గాని, ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ మీరైతే డిప్లొమా పాస్ అయినా సరే అప్లై చేయొచ్చు. ఆర్ మీరు బీసీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చేసినా అప్లై చేసుకోవచ్చనమాట. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉంది. దీనికి కూడా ఏంటంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ అంటే బీఎస్సీ చేసినా, ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసినా, కెమిస్ట్రీ చేసినా, ఆర్ కంప్యూటర్ సైన్స్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చనమాట. అలాగే మీకు ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్, కెమిస్ట్రీ చేసినా, జువాలజీ, బాటనీ చేసినా సరే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకొక జాబ్ పొజిషన్ కూడా అయితే ఉంది, ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పి. ఆఫీస్ అసిస్టెంట్‌కి ఏంటంటే మీకు 34,230 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మీరు ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు. ఆర్ డిప్లొమా ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా పాస్ అయినా అప్లై చేయొచ్చు. అంటే మీరు ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయినట్లయితే మీరు ఈ జాబ్‌కి అప్లై చేయొచ్చు ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి. సో మీకు జస్ట్ టైపింగ్ వస్తే సరిపోతుందనమాట. ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా అయితే ఉంది. జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా మీకు దాదాపు 52,000 దాకా అయితే మీకు ప్రతి నెల సాలరీ అయితే వస్తుంది. దీనికి కూడా మీరు ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. దీనికేంటంటే 80 వర్డ్స్ పర్ మినిట్ షార్ట్ హ్యాండ్ అయితే రావాలన్నమాట స్టెనోగ్రాఫర్‌కి.
అలాగే ఇక్కడ మీకు ఇంకొక జాబ్ పొజిషన్ ఉంది. టెక్నీషియన్ ఏ అని చెప్పి. దీనికి కూడా మీకు సాలరీ అనేది దాదాపు 36,000 దాకైతే మీకు వస్తుందనమాట. సో, దీనికేంటంటే మీరు 10థ్ తర్వాత ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళైతే అప్లై చేయొచ్చనమాట. టెక్నీషియన్‌కి సంబంధించి ఐటీఐ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిబిషన్ అసిస్టెంట్ ఉంది. దీనికేంటంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ విజువల్ ఆర్ట్స్ కానీ, ఫైన్ ఆర్ట్స్ కానీ, కమర్షియల్ ఆర్ట్స్‌లో గానీ మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసినట్టయితే మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎగ్జిబిషన్ అసిస్టెంట్ అని చెప్పి. సో, దీనికి కూడా సాలరీ అనేది 59,000 దాకైతే మీకు రావడం జరుగుతుంది ప్రతి నెల. సో, కాబట్టి తప్పకుండా ఈ జాబ్స్‌కి అప్లై చేయండి. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో, ఇక్కడ మీకు 16థ్ జూన్ 2025 లోపల మీకైతే 1, 4 అంటే సీరియల్ నంబర్ 1 అండ్ 4కైతే మీకు 35 ఇయర్స్ వరకైతే ఉండాలనమాట. సో, 1 అండ్ 4 అంటే మీకిక్కడ 1 ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్. అలాగే ఫోర్త్ జాబ్ ఏంటంటే టెక్నీషియన్ అనమాట. సో, ఈ జాబ్‌లకైతే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 25 ఇయర్స్ ఏంటంటే 5-6 అనమాట. అంటే 1-4 అంటే 1, 2, 3, 4 వరకు జాబ్స్‌కి అన్నిటికైతే మీరు అంటే టెక్నికల్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ అసిస్టెంట్, అలాగే ఎగ్జిబిషన్ అసిస్టెంట్, టెక్నీషియన్‌కి మీరు 35 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. అలాగే 5-6 అన్నారు కాబట్టి అంటే జూనియర్ స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 25 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. సో, ఒకవేళ మీ ఏజ్ లిమిట్స్ లేకపోతే మీరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరు అవి చెక్ చేసి వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇవి కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్సే. కాకపోతే ఒకవేళ ఏజ్ లిమిట్స్ లేకపోతే మీరు ఆటికి అప్లై చేయండి. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదనమాట. సో, వీళ్ళు డైరెక్ట్‌గా ఫార్మ్ సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 885 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. సో, ఇక్కడ మీకు ఆహ్, మీరైతే ఆన్‌లైన్‌లో పే చేయాలనమాట. సో, యూపీఐ నుంచి అయితే పే చేయొచ్చు. గూగుల్ పే నుంచి, ఫోన్‌పే నుంచి కూడా. సో, మీరైతే వీళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ మీరు ఎంటర్ చేసి సో, బ్యాంక్ నేమ్ అయితే ఇలా వస్తుంది. సో, ఇన్ ఫేవర్ ఆఫ్ నెహ్రూ సైన్స్ సెంటర్ ముంబై అని చెప్పి దీని మీదైతే మీరు ఆన్‌లైన్‌లో అయితే బ్యాంక్ పేమెంట్ అయితే చేయాలనమాట. రూ. 885 అయితే పే చేసిన తర్వాత దాని యొక్క పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకొని దాని యొక్క జిరాక్స్ కూడా అయితే తీసుకోండి. తర్వాత మీరైతే దాని మీద సైన్ చేసి మీరు అది కూడా అప్‌లోడ్ చేయాలి. అలాగే ట్రాన్సాక్షన్ డేట్, నంబరు అవన్నీ కూడా అయితే మీరు పీడీఎఫ్‌లో అయితే అంటే గూగుల్ ఫార్మ్‌లో అయితే మీరు ఎంటర్ చేయాలనమాట. సో, కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. 16థ్ జూన్ లోపలైతే అప్లై చేయాలి. సో, లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయమాకండి. వెంటనే అయితే అప్‌లోడ్ చేయండి. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఇస్తాను లింక్స్ అనేవి. సో, 4 లింక్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇందాక చెప్పిన విధంగా మీకు ఏ సెంటర్‌కి ఆ సెంటర్‌కైతే మీకు గూగుల్ ఫార్మ్స్ అయితే ఇస్తాననమాట. మీరు ఆ లింక్స్‌ని క్లిక్ చేసినట్లయితే ఇలా మీకైతే గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీరిక్కడ చూసుకోవచ్చు నెహ్రూ సైన్స్ సెంటర్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ పోస్ట్స్ ఎన్ఎస్‌సీఎం అని చెప్పేసి ఇది ఇవ్వడం జరిగింది. సో, 16-6 లోపలైతే మీరైతే జాబ్‌కి అప్లై చేసుకోవాలనమాట. సో, మీరు ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయాలో మీరు ఆన్‌లైన్‌లో పే చేసిన తర్వాత యూపీఐ నుంచి సో, మీరైతే ఆ యొక్క పీడీఎఫ్ కోడ్ అయితే మీరు ఒక ఫైల్ చేసి అయితే పెట్టాలి. సో, అయన్నీ ఎలా పెట్టాలో కూడా అయితే చెప్తాను. కాబట్టి చివరి దాకా చూడండి. ఉమెన్ క్యాండిడేట్స్‌కి అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మీకు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అంటే మీరు ప్రతి దాన్ని మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అయితే మీరు జిరాక్స్ తీసుకొని ప్రతి దాని మీద సిగ్నేచర్ చేసి దాన్ని అన్నిటిని అయితే స్కాన్ చేసి ఒక పీడీఎఫ్‌లో అయితే పెట్టాలనమాట. సో, 16థ్ జూన్ లోపలైతే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేయాలి. కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో, సో, ఇలా అప్లికేషన్ లింక్ అనేది మీకు కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరవైతే అది క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, కాబట్టి ఇలా ఫార్మ్స్ అయితే ఫిలప్ చేయండి. సో, ఇదైతే నెహ్రూ సైన్స్ సెంటర్‌కి సంబంధించిన గూగుల్ ఫార్మ్ అనమాట. మీకు ఇంకొక గూగుల్ ఫార్మ్ కూడా అయితే మీకు ఇంకా ఎక్స్‌ట్రా 4 గూగుల్ ఫార్మ్స్ అయితే ఉంటాయి. సో, ఇందాక మీకు చూపించిన విధంగా నోటిఫికేషన్‌లో మీకిక్కడ స్టార్టింగ్‌లోనే మీకిక్కడ చూపించాను చూసారా? సో, ఇదిగ గోవా సైన్స్ సెంటర్ అని, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ అని, రీజనల్ సైన్స్ సెంటర్ అని, రామన్ సైన్స్ సెంటర్ అని చూసారా? సో, ఈ సైన్స్ సెంటర్‌కి కూడా మీకు సెపరేట్‌గా మీకిక్కడ ఇలా గూగుల్ ఫార్మ్ అయితే ఇవ్వడం జరిగింది. సో, కాబట్టి తప్పకుండా అయితే ఆ గూగుల్ ఫార్మ్స్‌ని ఫిలప్ చేయండి. మీకు ఏ జాబ్ ఫర్ సపోజ్ ఇక్కడ మీకు ఈ టెక్నీషియన్ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే రామన్ సైన్స్ సెంటర్‌కి అయితే అది గూగుల్ ఫార్మ్ ఓపెన్ చేయాలి. ఒకవేళ మీరిక్కడ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌కి ఈ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ గూగుల్ ఫార్మ్ అయితే మీరు ఓపెన్ చేయాలన్నమాట. మన కామెంట్ బాక్స్‌లో డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. సో, ఒకవేళ మీకిక్కడ
వీటిలో కనిపిస్తున్న ఇక్కడ ఆఫీస్ అసిస్టెంట్ జాబ్‌కి అప్లై చేయాలంటే, నెహ్రూ సైన్స్ సెంటర్‌కి సంబంధించిన గూగుల్ ఫార్మ్ అయితే ఓపెన్ చేయాలి. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్ అని ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఆ పోస్ట్ నేమ్ అయితే సెలెక్ట్ చేయండి. సో, మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం ఏదోటి. అంటే మీరు ఏ దానికి అప్లై చేద్దాం అనుకుంటే ఆ పోస్ట్ అనమాట. ఆఫీస్ అసిస్టెంట్ ఫర్ సపోజ్ ఆఫీస్ అసిస్టెంట్‌కి అప్లై చేయాలనుకుంటే, సో, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. సో, అలాగే దీనిపైన మీకైతే ఈమెయిల్ ఐడీకి సంబంధించిన టిక్ బాక్స్ అయితే ఉంటుంది. ఆ టిక్ బాక్స్ మీద కూడా టిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క పేమెంట్ లింక్ ఉంటుంది గదా! సో, ఏవైతే ఆహ్, ఫీమేల్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లికేషన్ ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే పేమెంట్ చేస్తారో, సో, వాళ్ళైతే పేమెంట్ యొక్క రిఫరెన్స్ నెంబర్ అంటే పేమెంట్ రిఫరెన్స్ నంబరు అలాగే డేట్ ఆఫ్ పేమెంట్ మీరు ఏ రోజున పేమెంట్ చేశారో అని జెప్పి పెట్టి మధ్యలో 2 అయితే ఇక్కడ రాయాలి. తర్వాత మీ ఫుల్ నేమ్, తర్వాత మీ ఫుల్ నేమ్ ఎలా రాయాలంటే మీ ఫస్ట్ నేమ్, తర్వాత లాస్ట్ నేమ్ అయితే ఇలా రాయాలి. లాస్ట్ నేమ్ అంటే సర్‌నేమ్ లాస్ట్‌లో రాయాలనమాట. తర్వాత ప్రెజెంట్ అడ్రెస్ మీరుంటున్న అడ్రెస్, పిన్ కోడ్‌తో సహా రాయాలి. తర్వాత కాంటాక్ట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్ అంటే 16/6/2025 కల్లా మీ ఏజ్ ఎంతుంది. తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క కేటగరీ కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్? ఎస్ అయితే యెస్, నో అయితే నో పెట్టండి. తర్వాత ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పెట్టండి. లేకపోతే నో అని పెట్టేయండి. తర్వాత క్వాలిఫికేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? తర్వాత సో, ప్లీజ్ స్పెసిఫై యువర్ ట్రేడ్ ఆర్ డిసిప్లిన్ అని అడుగుతున్నారు. ఫర్ సపోజ్ మీరు ఇక్కడ గ్రాడ్యుయేట్ పెట్టారనుకోండి. దానికి సంబంధించిన మీరు డిసిప్లిన్ అంటే బీఎస్సీనా? బీసీఏనా? లేకపోతే ఏంటిదది? ఫర్ సపోజ్ ఐటీఐ పెడితే మీరు ఫిట్టరా? టర్నరా? కార్పెంటర్ ఏదైతే అదనమాట. డిప్లొమా పెట్టినట్లయితే మీరు డిప్లొమా పెట్టినట్లయితే మీకిక్కడ అంటే మీరు డిప్లొమాలో సీఎస్సీనా? లేకపోతే ఐటీనా? ఏదైతే అదనమాట. తర్వాత మీ యొక్క ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే పెట్టండి. లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేయండి. తర్వాత ఆర్ యూ గవర్నమెంట్ సర్వెంట్ అట్ ప్రెజెంట్ అని అడుగుతున్నారు. సో, మీరు గవర్నమెంట్ సర్వెంట్ అయితే పెట్టండి. లేకపోతే నో అని పెట్టేయండి. తర్వాత డూ యూ హావ్ ఎనీ రిలేటివ్ వర్కింగ్ ఇన్ ఎన్‌సీఎస్‌ఎం? సో, మీకిక్కడ ఎన్‌సీఎస్‌ఎం అంటే ఆ ఎన్‌సీఎస్‌ఎంలో మీకు ఎవరైనా మీకు తెలిసిన రిలేటివ్స్ వర్క్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. సో, వర్క్ చేస్తే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టేయండి. తర్వాత విచ్ లాంగ్వేజ్ డూ యూ నో? సో, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అని అడుగుతున్నారు. ఇంగ్లీష్, తెలుగు వచ్చు కాబట్టి తెలుగు పెట్టండి. మనకి తెలుగు వచ్చు కాబట్టి ఇంగ్లీష్ కూడా వస్తే ఇంగ్లీష్ పెట్టండి. తర్వాత హిందీ కూడా వచ్చినట్టయితే హిందీ పెట్టండి. తర్వాత ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఎస్ అని చెప్పి పెట్టండి. తర్వాత మీకిక్కడ మీ అయితే పీడీఎఫ్ అయితే అప్‌లోడ్ చేయాలి. ఆ పీడీఎఫ్ సైజ్ కూడా 5 ఎంబీ అయితే ఉండాలనమాట. సో, దాంట్లో ఏమేమి పెడతారంటే మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారో వాటి యొక్క సర్టిఫికేట్స్, అలాగే పేమెంట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళైతే అప్లికేషన్ డాక్యుమెంట్ కూడా అంటే పీడీఎఫ్ ఉంటుంది కదా! సో, ఆ రిసిప్ట్ కూడా అయితే మీరు ఇవన్నీ కలిపేసి ఒక పీడీఎఫ్‌లో అయితే పెట్టాలి. ప్రతి దాని మీద మీరు జిరాక్స్ తీసుకొని, ఆ జిరాక్స్ మీద మీ సిగ్నేచర్ అయితే చేయాలన్నమాట ప్రతి దాన్ని. సో, అలా సిగ్నేచర్ చేసిన వాటిల్ని స్కాన్ చేసి మీరైతే ఒక పీడీఎఫ్ చేయాలి. ఆ పీడీఎఫ్ సైజ్ కూడా 5 ఎంబీ లోపలైతే ఉండాలి. సో, ఇలా ఆ పీడీఎఫ్‌ని ఇక్కడ యాడ్ చేసి మీరైతే సబ్మిట్ అయితే చేయండి. ఇలా ఆన్‌లైన్‌లో ఈ గూగుల్ ఫార్మ్ అయితే ఈజీగా అయితే సబ్మిట్ చేయొచ్చనమాట. సో, ఇదైతే నెహ్రూ సైన్స్ సెంటర్‌కి సంబంధించిన గూగుల్ ఫార్మ్ అనమాట. సో, ఒకవేళ మీరు రామన్ సైన్స్ సెంటర్, గోవా సైన్స్ సెంటర్, ఆ సైన్స్ సెంటర్స్‌కి అప్లై చేయాలనుకున్నట్లయితే సో, వాటి లింక్స్ కూడా మన కామెంట్ బాక్స్‌లో ఇస్తాను. సో, మీరైతే వాటికి కూడా ఇలాగైతే అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే అప్లై చేయండి. సో, ఏ ఏ జాబ్స్ కావాలంటే ఆ జాబ్స్‌కి ఒకవేళ మీరు పర్మనెంట్ ఇవి కూడా పర్మనెంటే. మీరు ఇంకా వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కావాలనుకున్నట్లయితే మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవుతుంది. అండ్ మీకు ఇంకా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా వెళ్లి జాయిన్ అవ్వండి. దాని లింక్ అనేది కూడా మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. మీరు ఇంకా కూడా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.